జై బీజేపీ, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నితిన్ నబీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. నితిన్ నబీన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రఘునందన్ రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రఘునందన్ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. రావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. రామచంద్రరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఈరోజు రామాయణపేట పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మీడియా సమావేశంలో ముఖ్య అంశం ఏంటిదనంటే, మరి గత వారం రోజుల క్రితము పద్మాదేవేందర్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ బైపాస్ మీద ఏదో హాల్చాల్ చేసి మరి కొంత స్క్రీన్ క్రెడిట్ చేయడం జరిగింది. దానిపైన మేము వివరణ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశము మా కార్యకర్తలము నాయకులం అందరం కలిసి నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరము మే 29 తారీఖు నాడు అక్కడ సుమారుగా 30 మంది యాక్సిడెంట్ వల్ల వైజంక్షన్ కాడ యాక్సిడెంట్లో చనిపోయిరని చెప్పి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు అక్కడ రోడ్ బ్లాక్ చేయాలి, యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న మున్సిపల్ చైర్మన్ ఎవరైతుందో వాళ్ళే అవన్నింటినీ గేట్లను తీసి మరి ఇంకా కూడా యాక్సిడెంట్లకు కారణమయ్యారు. అప్పుడు ఈ పద్మా దేవేందర్ రెడ్డి గారు కానీ మరి ఇప్పుడున్న మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళిద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు. ఈ యొక్క 30 మంది యాక్సిడెంట్లు కావడం కూడా కారణము వీళ్ళేనని చెప్పి నేను ఈ యొక్క మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న 8వ తారీఖు నాడు మరి పద్మా దేవేందర్ రెడ్డి గారు వచ్చి హైవే అథారిటీ వారితో నేను మాట్లాడినా, ఈ యొక్క ఫ్లైఓవర్కు నేను డబ్బులు శాంక్షన్ చేసి ఇచ్చినని మాట్లాడింది. అమ్మ పద్మా దేవేందర్ రెడ్డి గారు, మీరు 15 సంవత్సరాలు ఈ యొక్క రామాయణపేట పట్టణానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు రామాయణపేట పట్టణము ఏ దుస్థితులు ఉన్నదో ఇలా రామాయణపేట ప్రజలకు కానీ మరి మా మీడియా సోదరులకు కానీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మీరు 8 తారీఖు నాడు వచ్చి ఈ యొక్క డిపిఆర్ ఏదైతే ఉందో 12/6/2024 నాడు మరి గత సంవత్సరం నుంచి ఎంపీ రఘునందన్ రావు గారు మరి నితిన్ గడ్కర్తో మాట్లాడి ఈ యొక్క డిపిఆర్ తయారు చేసి దీనికి సంబంధించిన 48 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. మరి దీన్ని సాకుగా పెట్టుకొని ఒక డ్రామా ఆడి మరి మెయిన్ రోడ్లో కూర్చుండి నేనే తెప్పించిన అని చెప్పి మరి విలేకరులకు చెప్పడం జరిగింది. ఇది 100% తప్పు. మీరు అబద్ధాల హామీతోని 10 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలను మభ్యపెట్టి ఏ యొక్క మీ స్కీములు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఎప్పుడైతే ఎంపీ రఘునందన్ రావు గారు వారు పార్లమెంటు సభ్యులు అయిన నుంచి మరి మెదక్ నియోజకవర్గంలో ఏడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు బాగలేదు, ఎక్కడ ఏమి చేయాలని చెప్పి అహర్నిశలు మరి పార్లమెంటు నియోజకవర్గంలో ఆయన తిరుగుతున్న సంగతి మరి ఈ యొక్క మెదక్ జిల్లా వాసులకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు నేను చెప్తున్నా, పద్మా దేవేందర్ రెడ్డి గారు మరి ఎంపీగా 10 సంవత్సరాలు మరి మీ యొక్క ప్రభాకర్ రెడ్డి గారు మరి ఉన్నాడు. ఏ రోజైనా ఇక ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేసిరా? ఏ రోజైనా ఒక రోజు ప్రజలలో మీరు కనిపించిరా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. మీకు ఒకటే, మీకు చేత కాదు, ఎవరైనా చేసిర్రంటే మరి 1 సంవత్సరం కష్టపడ్డాడు మా ఎంపీ, ఎంతో కష్టపడి మరి గత 6 నెలల క్రితము మరి 40 కోట్ల రూపాయలు మరి రోడ్డు కోసం అని చెప్పి మరి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మరి హైవేల పైన ఎక్కడెక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి
గుర్తించి మరి రెడ్డిపల్లి హైదరాబాద్ మెదక్ హైవే పైన రెడ్డిపల్లి కాడ కూడా బాగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అంటే దాన్ని కూడా వారి దృష్టికి మేము తీసుకుపోవడం జరిగింది. ఈ యొక్క వై జంక్షన్ నుంచి మరి ఫ్లైఓవర్ కావాలని చెప్పి మరి నితిన్ గడ్కరీ గారిని స్పెషల్గా కలిసి ఆయనను రిక్వెస్ట్ చేసి ఇక్కడ 30 మంది ఇప్పటికే యాక్సిడెంట్ అయి మరణించడం జరిగింది అని చెప్పి మరి వారు ఎంపీ గారు మరి దీనికి ఒక డిపిఆర్ తయారు చేసి దీనికి సంబంధించిన దానికి బడ్జెట్ ఎంతనో దాన్ని కూడా కేటాయించి వారు తీసుకురావడం జరిగింది. మేము మా ఎంపీ గారు గౌరవనీయులు మాధవనేని రఘునందనరావు గారు చేసిన పనిని మీరు క్రెడిట్ కొట్టాలని చెప్పి మరి జూట అబద్ధాల మాటలు చెప్పి మరి మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. నేను చెప్తున్నా ఒకటే, ఇవాళ వచ్చిన డిపిఆర్ను చూపించి హైవే అథారిటీ అధికారి దగ్గరికి పోయి మరి వాళ్ళకొకటి ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని చెప్పి మళ్ళీ తెల్లారే ఏం చెప్తున్నావు, మేమే శాంక్షన్ చేయించినాం అంటే నీకు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నావా? నువ్వు ఉన్ననాడే చేయలేవు, ప్రభుత్వంలో ఉన్ననాడే చేయలేవు, ఈరోజు నువ్వు ఏం చేస్తావని చెప్పి నిన్ను ప్రజలు ఎట్లా నమ్ముతారు అనుకున్నారు. ఖబర్దార్, మేము చెప్తున్నాం, పని మేము చేసినాం. మేము రామాయణపేట కోసం ఏం చేయాలో మేము మా ఎంపీ గారికి చెప్తున్నాం. మరి మెదక్ జిల్లాకి ఏం కావాలి, నర్సాపూర్ అసెంబ్లీకి ఏం కావాలి, మెదక్ అసెంబ్లీకి ఏం కావాలి, ప్రతిదీ కూడా మా ఎంపీ గారి దృష్టిలో ఉన్నది. అణువు గ్రామము పట్టణము ప్రతి పట్టణాలు పర్యవేక్షిస్తున్నాడు. నేను మీడియా సోదరులకు చెప్తున్నా, మొన్ననే వాళ్ళ కూతురు ద్వారా ఒక రామాయణపేట పట్టణంలో కూడా మరి హెల్త్ క్యాంపు పెట్టి ఉచిత స్కానింగ్ సెంటర్ను పెట్టి ఒక్కరోజు మొత్తం ఇక్కడే వారు ఉండడం జరిగింది. మరి ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డెంటిస్టులకు చైరు లేదని అంటే మరి చైరు కూడా అప్పటికప్పుడు ఒక 10 లక్షలు పెట్టి నర్సాపూర్కి ఒకటి మరి ఈ యొక్క రామాయణపేటకు ఒకటి చైరు ఎంబడే ఇప్పించడం జరిగింది. ఇట్లా ఏ సమస్య ఉన్నా ఎంబడే స్పందిస్తూ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న రఘునందన్ రావును మీరు అభినందించవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. మేము ఒకటే చెప్తున్నాం, అబద్ధాలు మానుకోండి. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకైనా మరి అదే విధంగా బీఆర్ఎస్ వాళ్ళకైనా చెప్పి అబద్ధాలు చెప్పిరు, పరిపాలన చేద్దాం అనుకున్నారు, మీతోని చాతనైతే లేదు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మాకు ఆదరణ పెరుగుతున్నది, మేము తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తుంది. మా రఘునందన్ రావు గారు వారు అహర్నిశలు ఈ యొక్క పార్లమెంటుకు పనిచేస్తున్నారు. వారికి కానీ అదేవిధంగా నితిన్ గడ్కరీ గారికి కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ ఈ మెదక్ జిల్లా బీజేపీ పార్టీ తరఫున వారికి కృతాభివందనాలు తెలియజేస్తూ అతి త్వరలో 1-2 నెలల తరువాత ఈ యొక్క పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి మా ఎంపీ గారు చెప్పడం జరిగింది. మా ఎంపీ గారు అమెరికా పర్యటనలో ఉన్నాడని చూసి మరి వారు ఇక్కడ లేరని చెప్పి ఒక నాటకాన్ని తెరదీసి ఇవన్నీ కూడా చేస్తున్నారు. పద్మాదేవేందర్ రెడ్డి గారు మీరు చెల్లని రూపాయి అయిపోయారు. మిమ్మల్ని ప్రజలు నమ్మరు. మీకు నమ్మి 3 సార్లు అధికారాన్ని ఇచ్చిరు, అయినా కానీ మీలో మార్పు రాలేదు. మళ్ళీ మోసంతోనే మళ్ళీ ప్రభుత్వాలకు రావాలనుకుంటున్నారు. ఇవి నడువయి బీజేపీ పార్టీ, బీజేపీ నాయకులు, మా నాయకులు అందరూ కూడా ప్రజా శ్రేయస్సు కోసం మేమందరం కూడా పనిచేస్తున్నాం. మీ మాటలు ఎవరు నమ్మరని చెప్పి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తూ మరి మా యొక్క నాయకులకు ఈ యొక్క ఏదైతే డిపిఆర్ ఇదైతే ఫ్లైఓవర్ ఇక్కడ ప్రజల రక్షణ కోసం ఫ్లైఓవర్ శాంక్షన్ చేసిండో మరి మా యొక్క ఎంపీ రఘునందన్ రావు గారికి, నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి ఈరోజు మేము రామాయణపేట పట్టణంలో పాలాభిషేకం కూడా చేస్తున్నామని చెప్పి రామాయణపేటలో జరుగుతున్న అన్ని విషయాలు మనకు తెలుసు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో మొదటి నుంచి కూడా రామాయణపేట కానీ మెదక్ జిల్లా కానీ
పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో కూడా వాళ్ళు 10 సంవత్సరాలలో ఈ రామాయంపేటకు కానీ మెదక్ జిల్లాకి ఏం చేయలేదు, పూర్తిగా నష్టం చేయడం జరిగింది. ఈ వై జంక్షన్ విషయంలో పద్మా దేవేందర్ రెడ్డి గారు ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ దీనికి విలేకరులు అందరూ కూడా సాక్ష్యమే. మేము చెప్తా ఉన్నాం మొదటి నుంచి కూడా మా ఎంపీ రఘునందన్ రావుకు మా జిల్లా పక్షాన రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మా రఘునందన్ రావు నితిన్ గడ్కరీ ద్వారా ఏదైతే డిపిఆర్ తయారైంది, నెల రోజుల క్రితం ఈ డిపిఆర్ బయటకు వచ్చింది 47 కోట్లకు సంబంధించి. దీనికి సంబంధించి మేము ఒకటే చెప్తా ఉన్నాం, హరీష్ రావు దగ్గర ఒక టీం ఉంది. ఆ టీం ఏం చేస్తుందంటే ఈ ప్రోగ్రెస్ వర్కులు ఏవైతే కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రెస్ వర్కులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండి అది దగ్గరికి వచ్చినప్పుడు పని దగ్గరికి వచ్చేటప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, అదేవిధంగా ఏదైతే ధర్నా చేయడము, మేమే చేసామని మా ఖాతాలో వేసుకోవాలని ఇటువంటి డ్రామాల హరీష్ రావు దగ్గర ఉన్న టీం చేస్తూ ఉంది. ఇది బీజేపీ గమనిస్తూ ఉంది. జాగ్రత్త. ఇది భారతీయ జనతా పార్టీ మా ఎంపీ కష్టపడి ఏదైతే 2-3 నెలల నుంచి కష్టపడి ఏదైతే ఫ్లైఓవర్ను తీసుకురావడం జరిగిందో దాని మీద మన పద్మా దేవేందర్ రెడ్డి గారు వాళ్ళ టీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, మేము ధర్నా చేసి రిప్రజెంటేషన్ ఇస్తే వచ్చింది. మొన్న కలెక్టర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ వారం రోజుల క్రితం. మొన్న ఏదైతే ఇక్కడ వై జంక్షన్ కాడ ఒక 10 మందిని తీసుకొచ్చి ప్రజా సేకరణ 10 సంవత్సరాలలో మీరే ఎంపీ ఉన్నారు, మీరే ఎమ్మెల్యే ఉన్నారు, మీరే ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ మేము ఫోటోలు కూడా పెట్టినాం, అన్ని కూడా సాక్ష్యాలు. ఇదే బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఏదైతే ప్రమాదాలు జరిగి 2 చనిపోయినప్పుడు నేషనల్ హైవే అథారిటీ దాన్ని ఎక్కడైతే బ్లాక్ చేయడం జరిగింది. బ్లాక్ చేసినప్పుడు తండ్రి అక్కడ ఉన్న అన్నిటిని కూడా ఎత్తేసి బయట పడేసి దౌర్జన్యం చేసి 30 మంది చావులకు ఎవరు కారణం అంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పద్మా దేవేందర్ రెడ్డి కారణం. వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఆ కుటుంబాలకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. రామాయంపేట బైపాస్ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది. దానికి సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారే ఉండే ఈ రోడ్ హైవే కూడా నిర్మాణంలో ఉన్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ఏ అధికారంలో ఉంది. అదేవిధంగా స్థానిక గత ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు కనబడలేదు, వాళ్ళ ఉనికిని కోల్పోతున్నామనే బాధతో ఈరోజు లేని ఆరోపణలు చేస్తూ పనిచేసే వాళ్ళను క్రెడిట్ వాళ్ళు తీసుకోవడానికి, పనిచేసే వాళ్ళు క్రెడిట్ వాళ్ళు పొందడానికి ఈరోజు ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీరు గతంలో రామాయంపేటకు విస్మరించి ఈరోజు రామాయంపేట రెవెన్యూ డివిజన్ తీసుకున్నా కానీ, ఈరోజు బైపాస్ రోడ్ తీసుకున్నా కానీ ఈరోజు అభివృద్ధికి నోసుకోకుండా పోయింది మీరు చేయబట్టే. మళ్ళీ ఈరోజు వచ్చి ప్రజల యొక్క కన్నీళ్లు తుడుస్తామని చెప్పి కాకమ్మ కథలు చెప్పుకుంటూ మళ్ళీ ప్రజల మధ్యలో తిరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మీరు పనిచేసినట్టున్నట్టుంటే, నిజంగా కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసినట్టున్నట్టుంటే ఈరోజు ఈ కష్టాలు ఉండేటియా అని చెప్పి పద్మాదేవి మేము ప్రశ్నిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు డిపిఆర్ ఎప్పుడు ప్రపోజల్ చేసినాము? 2025 నుంచి రగన్న ఆధ్వర్యంలో ఇక్కడ అనేకమైనటువంటి ఇన్స్పెక్షన్ చేసి పోలీసు వారి ఆధ్వర్యంలో బ్లాక్ స్పాట్ ను గుర్తించి తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారు రగన్న ఎంతో శ్రమించి పనిచేసిండు. వీళ్ళు మనకు 2026 6వ తారీఖు జూన్లోనే 12వ తారీఖే ఈ డిపిఆర్ అప్రూవల్ వచ్చింది మనకి. ఇప్పుడు అన్న కూడా చూపించింది ప్రెస్ మిత్రులందరికీ కూడా. మొన్న జూలై 8వ తారీఖు వచ్చి పద్మా దేవేందర్ రెడ్డి డ్రామా మొదలుపెట్టింది. మేము ఇక్కడ పనిచేయడం వల్లనే ఈరోజు ఈ అప్రూవల్ వచ్చింది, ఇక్కడ వై జంక్షన్ బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి. మీకు పనిచేయడం చేత కాదు, పనిచేసిన వాళ్ళను కనీసము మెచ్చుకోవడానికి కూడా మీకు మనసు ఉండదు. కాబట్టి ఇలాంటి డ్రామాలన్నీ ఆపి ఇప్పటికైనా సరే నిజంగా కూడా మీకు రామాయంపేట మీద అభివృద్ధి ఉన్నట్టు, డెవలప్మెంట్ మీద సోయి ఉన్నట్టుంటే తప్పకుండా చేసే పనికి సహకరించాలి, మంచి చేస్తున్న వాళ్ళని అభినందించాలని
జ్ఞానం రావాలని చెప్పి ఆ దేవుడు మీకు మంచి మనసు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.